హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఐపీఎల్లో వన్ ఆఫ్ ద సక్సెస్ టీమ్ అయిన చెన్నై సూపర్ కింగ్స్ టీమ్ జర్నీ, అలాగే వాళ్ళు క్రియేట్ చేసిన రికార్డ్స్, అలాగే వాళ్ళు సాధించిన ట్రోఫీలు, ఇంకా ఎన్నో సిఎస్కే సాధించిన విజయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ వీడియో చూస్తున్న వారు దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. సో లేట్ చేయకుండా ఇక కంటెంట్లోకి అయితే వెళ్ళిపోదాం. అది 2008వ సంవత్సరం, మొట్టమొదటి ఐపీఎల్ సీజన్. ఈ ఐపీఎల్ సీజన్లో మన ఎంఎస్ ధోని ఐపీఎల్ ఆక్షన్లో $1.5 మిలియన్ సిఎస్కే టీం ధోని కొనుగోలు చేసింది. $1.5 అంటే మన ఇండియన్ రూపీస్కి కన్వర్ట్ చేస్తే అక్షరాల 6 కోట్ల రూపాయలు. ఈ 6 కోట్ల రూపాయలు కొనుగోలు అనేవి 2008 ఐపీఎల్ ఆక్షన్లోనే అతిపెద్ద కొనుగోలు. దీంతో మన ఎంఎస్ ధోని 2008 సీజన్లో మోస్ట్ ఎక్స్పెన్సివ్ ప్లేయర్గా రికార్డు సృష్టించాడు. సిఎస్కే టీం ఈ 2008 సీజన్లో మొత్తం 14 ఐపీఎల్ మ్యాచ్లు ఆడితే 8 మ్యాచ్లు గెలిచి 6 మ్యాచ్లు మాత్రమే ఓడిపోయి పాయింట్స్ టేబుల్లో థర్డ్ ప్లేస్కి చేరింది. దీంతో సిఎస్కి అలాగే కింగ్స్ 11 పంజాబ్కి సెమీఫైనల్ జరిగింది. మొదట బౌలింగ్ చేసిన సిఎస్కే టీం అయితే పంజాబ్ టీంని 111 పరుగులకైతే ఆల్అవుట్ చేసి తమ మొట్టమొదటి ఫైనల్స్కి అయితే గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది. ఇక ఫైనల్స్లో సిఎస్కేకి అలాగే రాజస్థాన్ టీంకి మ్యాచ్ జరిగింది. సిఎస్కే ఫ్యాన్స్ అలాగే క్రికెట్ ఫ్యాన్స్ మొత్తం ఎక్స్పెక్ట్ చేశారు సిఎస్కే టీం కప్పు కొడుతుందని. బట్ దురదృష్టవశాత్తు సిఎస్కే టీం 3 వికెట్ల తేడాతో ఫైనల్తో రాజస్థాన్ టీం పైన ఓడిపోయి రన్నర్అప్గా నిలిచింది. ఈ 2008 సీజన్లో సిఎస్కే లీడింగ్ స్కోరర్ ఎవరంటే సురేష్ రైనా మొత్తం 16 మ్యాచ్లు ఆడి 421 పరుగులు అయితే చేశాడు. ఇక బౌలింగ్లో కనుక చూసుకుంటే ఎల్బీ మోర్కెల్, సౌత్ ఆఫ్రికాకి చెందిన ఈ బౌలర్ మొత్తం 17 వికెట్లు తీసుకొని 2008 సీజన్లో సిఎస్కే లీడింగ్ వికెట్ టేకర్గా మారాడు. ఇక ఐపీఎల్ సీజన్ 2009, ఈ సీజన్లో కూడా చెన్నై సూపర్ కింగ్స్ చాలా స్ట్రాంగ్గా బ్యాటింగ్ అండ్ బౌలింగ్ లైనప్తో సెమీఫైనల్స్ వరకు చేరింది. ఇక సెమీఫైనల్స్లో ఆర్సీబీకి అలాగే సిఎస్కేకి మ్యాచ్ అయితే జరిగింది. బ్యాటింగ్ చేసిన సిఎస్కే టీం అయితే కేవలం 147 పరుగులు మాత్రమే చేసింది. ఇక సెకండ్ బ్యాటింగ్ దిగిన ఆర్సీబీ టీం అయితే 147 పరుగులను ఈజీగా చేసి ఫైనల్స్కి వెళ్ళిపోయింది. దీంతో ఈసారి కూడా సిఎస్కే టీం సెమీఫైనల్లో ఓడిపోయి కప్కి దూరంగా ఉండిపోయారు. ఇక ఐపీఎల్ సీజన్ 2010, సిఎస్కే టీం ఈ సీజన్లో మొదట 7 మ్యాచ్లు ఆడితే కేవలం 2 మ్యాచ్లు మాత్రమే గెలిచింది. సిఎస్కే టీం కష్టాల్లో ఉన్నప్పుడు సిఎస్కే ఓపెనర్ సురేష్ రైనా అలాగే మురళీ విజయ్ తర్వాత వచ్చే 6 మ్యాచ్ల్లో 4 గెలిపించి సిఎస్కే టీంను సెమీఫైనల్ సేఫ్ జోన్లో ఉంచారు. మొత్తం సిఎస్కే టీం 13 మ్యాచ్లు ఆడితే 5 మాత్రమే గెలిచారు. సెమీఫైనల్స్కి క్వాలిఫై అవ్వాలంటే మిగిలి ఉన్న 1 మ్యాచ్ గెలవాలి. ఆ మ్యాచ్ పంజాబ్ కింగ్స్తో అయితే జరిగింది. మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ టీం అయితే 192 రన్స్ అయితే కొట్టింది. ఇక చేజింగ్కి దిగిన మన సిఎస్కే టీం అయితే 19 ఓవర్లకు గాను 177 పరుగులు అయితే చేసింది. ఇక ఒకే ఒక్క ఓవర్ మిగిలింది. ఆ బాళ్ళకి 16 రన్స్ అయితే కొట్టాలి. అప్పుడు వచ్చాడు మన కెప్టెన్ కూల్ మహేంద్ర సింగ్ ధోని. ఈ లాస్ట్ ఓవర్లో 2 సిక్స్లు కొట్టి మ్యాచ్ని ఫినిష్ చేసి తమ సిఎస్కే టీంను రెండోసారి సెమీఫైనల్స్కి తీసుకెళ్లాడు. ఇక సెమీఫైనల్స్లో జరిగిన మ్యాచ్లో సిఎస్కే టీం డెక్కన్ చార్జర్స్ని 102 పరుగులకి ఆల్అవుట్ చేసి రెండోసారి ఫైనల్స్కి చేరింది. ఇక ఫైనల్స్లో జరిగిన ఎంఐ అలాగే సిఎస్కే మ్యాచ్లో స్ట్రాంగెస్ట్ టీం అయిన ఎంఐ టీంని 2 పరుగుల తేడాతో గెలిచి తమ మొట్టమొదటిసారి ఐపీఎల్ ట్రోఫీని అయితే ముద్దాడింది. ఈ సీజన్లో టాప్ రన్ స్కోరర్ వచ్చి సురేష్ రైనా మొత్తం 522 పరుగులు అయితే చేశాడు. టాప్ వికెట్ టేకర్ వచ్చి ముత్తై మురళీధరన్. సీజన్ 2011, సిఎస్కే టీం మొదట ఆడిన 5 మ్యాచ్ల్లో 2 మాత్రమే గెలిచింది. ఆ తర్వాత జరిగే మ్యాచ్ల్లో సిఎస్కే టీం చాలా స్ట్రాంగ్గా కంబ్యాక్ ఇచ్చి ఈ సీజన్లో సెకండ్ ప్లేస్కి చేరింది. బ్యాటింగ్లో సురేష్ రైనా, మైకల్ లసీ అదరగొడుతుంటే ఇటు బౌలింగ్లో అశ్విన్ అదరగొడుతున్నాడు. ఈ ఊపుతో సిఎస్కే టీం ప్లే ఆఫ్స్కు క్వాలిఫై అయిపోయింది. దీంతో సిఎస్కే టీం ఈసారి కూడా ఫైనల్స్కి చేరింది. ఆపోనెంట్ టీం ఆర్సీబీ టీం కూడా ఫైనల్స్కి చేరింది. ఇక ఫైనల్స్లో ముందుగా బ్యాటింగ్ చేసిన సిఎస్కే టీం 20 ఓవర్లకు గాను 195 పరుగులు అయితే చేసింది. సిఎస్కే ఓపెనర్స్ మురళీ విజయ్ అలాగే మైకల్ లసీ వీళ్ళిద్దరూ అదిరిపోయి ఇన్నింగ్స్ ఆడి 150+ రన్స్ అయితే చేశారు. ఈ స్కోర్ సిఎస్కే టీం 195 పరుగులు చేయడానికి చాలా సహాయపడింది. ఇక చేజింగ్కి దిగిన ఆర్సీబీ టీం బ్యాట్స్మెన్స్ అయితే ఒక్కరు కూడా 50+ రన్స్ అయితే చేయలేకపోయారు. దీంతో సిఎస్కే టీం 58 పరుగుల తేడాతో తమ రెండో ఐపీఎల్ ట్రోఫీని గెలుచుకుంది. ఈ సీజన్లో లీడింగ్ రన్ స్కోరర్ వచ్చి మైకల్ లసీ మొత్తం 492 పరుగులు అయితే చేశాడు. అలాగే హైయెస్ట్ వికెట్ టేకర్ వచ్చి అశ్విన్ మొత్తం 20 వికెట్లు అయితే తీసుకున్నాడు. ఇక సీజన్ 2012, ఈ సీజన్లో అయితే రవీంద్ర జడేజాను సిఎస్కే టీం ఆప్షన్లో బై చేసింది. ఈ సీజన్లో కూడా సిఎస్కే టీం ఫైనల్స్కి చేరి కేకేఆర్ టీంతో ఓటమి పాలై హ్యాట్రిక్ ఛాంపియన్షిప్ని మిస్ అయింది.
కేకేఆర్ టీం ఈ 2012 సీజన్లో తమ మొట్టమొదటి ఐపీఎల్ ట్రోఫీని అయితే గెలుచుకున్నారు. ఈ సీజన్లో లీడింగ్ రన్ స్కోరర్ కనుక చూసుకున్నట్లయితే సురేష్ రైనా మొత్తం 441 పరుగులు అయితే చేశాడు. అలాగే లీడింగ్ వికెట్ టేకర్ కనుక చూసుకుంటే డీజే బ్రావో మొత్తం 15 వికెట్లు అయితే తీసుకున్నాడు. ఇక సీజన్ 2013 ఈ సీజన్ స్పెషల్ ఏంటంటే మన సిఎస్కే ఫ్యాన్స్కు అదిరిపోయే బ్యాటింగ్ మన ఎంఎస్ ధోని నుంచి అయితే వచ్చింది. ఎంఎస్ ధోని మొత్తం ఈ సీజన్లో అయితే ఏకంగా 462 పరుగులు అయితే కొట్టాడు. ఇక లాస్ట్ సీజన్ లాగే ఈ సీజన్లో కూడా ఫైనల్స్కి చేరి మన సిఎస్కే టీం ఎంఐ టీం చేతిలో ఓడిపోయింది. ఈ సీజన్ స్పెషల్ ఏంటంటే బోత్ ఆరెంజ్ క్యాప్ అండ్ పర్పుల్ క్యాప్ మన సిఎస్కే టీం వాళ్ళదే. ఇక సిఎస్కే టీం లీడింగ్ రన్ స్కోరర్ కనుక చూసుకున్నట్టయితే మైకల్ లజీ మొత్తం 433 పరుగులు అయితే చేశాడు. ఇక లీడింగ్ వికెట్ టేకర్ కనుక చూసుకున్నట్లయితే డీజే బ్రావో మొత్తం 32 వికెట్లు అయితే తీసుకున్నాడు. ఈ రికార్డ్ అనేది ఇంతవరకు ఐపీఎల్ రికార్డులోనే బ్రేక్ అవ్వలేదు. హర్షల్ పటేల్ 32 వికెట్లు తీసి ఈక్వల్ చేశాడు కానీ బ్రేక్ చేయలేదు. దీంతో ఒకే సీజన్లో అత్యధిక వికెట్లు తీసిన రికార్డుగా డీజే బ్రావోకి రికార్డ్ అయితే దక్కింది. ఇక ఐపీఎల్ సీజన్ 2014 ఈ సీజన్లో సిఎస్కే టీం అయితే బ్రెండన్ మెక్కలం, ఫ్యాఫ్ డు ప్లెసిస్, ఆశీష్ నెహ్రూ లాంటి బిగ్గెస్ట్ స్టార్ ప్లేయర్ని అయితే ఐపీఎల్ ఆప్షన్లో కొనుగోలు చేసుకున్నారు. దీంతో సిఎస్కే టీం చాలా స్ట్రాంగ్ టీమ్గా మారింది. సిఎస్కే టీం ఈ సీజన్లో కూడా ప్లేఆఫ్స్కి క్వాలిఫై అయింది. కానీ క్వాలిఫై 2 మ్యాచ్లో పంజాబ్తో జరిగిన మ్యాచ్లో ఓడిపోయి ఎలిమినేట్ అయితే అయిపోయింది. ఈ మ్యాచ్ పంజాబ్ గెలవడానికి వన్ ఆఫ్ ద బెస్ట్ రీజన్ గ్లెన్ మ్యాక్స్వెల్ ఈ 2014 ఐపీఎల్లో భయంకరమైన ఫామ్లో అయితే ఉన్నాడు. అంతేకాదు సిఎస్కేతో జరిగిన ఒక మ్యాచ్లో ఏకంగా 95 రన్స్ అయితే కొట్టి సిఎస్కే ఓడిపోవడానికి కారణమయ్యాడు. ఇక ఈ సీజన్లో లీడింగ్ రన్ స్కోరర్ కనుక చూసుకున్నట్లయితే డ్వేన్ స్మిత్ మొత్తం 566 పరుగులు అయితే కొట్టాడు. ఇక బౌలింగ్లో కనుక చూసుకున్నట్లయితే లీడింగ్ వికెట్ టేకర్ వచ్చి మోహిత్ శర్మ మొత్తం 23 వికెట్లు అయితే తీసుకున్నాడు. అలాగే పర్పుల్ క్యాప్ను కూడా సొంతం చేసుకున్నాడు. ఇక ఐపీఎల్ 2015 ఈ సీజన్లో కనుక చూసుకున్నట్లయితే సిఎస్కే టీం ఏకంగా టేబుల్ టాపర్గా నిలిచింది. దీనికి కారణం వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ బ్యాట్స్మెన్ అయిన బ్రెండన్ మెక్కలం. బట్ బ్యాడ్ లక్ ఏంటంటే ఈ సీజన్లో కూడా ఫైనల్స్లో ఎంఐ చేతిలో ఓడిపోయింది. ఈ సీజన్లో టాప్ స్కోరర్ కనుక చూసుకున్నట్లయితే బ్రెండన్ మెక్కలం మొత్తం 436 పరుగులు అయితే చేశాడు. టాప్ వికెట్ టేకర్ కనుక చూసుకున్నట్లయితే డీజే బ్రావో మొత్తం 26 వికెట్లు అయితే తీసి బ్రావో పర్పుల్ క్యాప్ను అయితే అందుకున్నాడు. ఈ మ్యాచ్ ఫైనల్స్లో ఓడిపోవడంతో సిఎస్కే మీద మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు అయితే వచ్చాయి. దీంతో సిఎస్కే టీంని 2016 అలాగే 2017 సీజన్లో బీసీసీ బ్యాన్ అయితే చేసింది. ఇక సీజన్ 2018 2 తర్వాత గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన సిఎస్కే టీంని తమ ఫ్యాన్స్ ఎంతో ఆనందంగా స్వాగతించారు. దీంతో సిఎస్కే టీం వచ్చి రాగానే 2018 సీజన్లో భారీ విక్టరీ కొట్టి 2018 ఛాంపియన్షిప్గా నిలిచింది. ఈ సీజన్ గెలవడానికి మెయిన్లీ 4 బ్యాట్స్మెన్ 400+ రన్స్ అయితే కొట్టారు. ఆ 4 బ్యాట్స్మెన్ ఎవరంటే షేన్ వాట్సన్, ఎంఎస్ ధోని, అంబటి రాయుడు, సురేష్ రైనా. ఇక ఈ సీజన్లో ఫైనల్స్కి సిఎస్కే అలాగే ఎస్ఆర్ఎస్ టీం అయితే ఫైనల్స్ వరకు చేరాయి. ముందుగా బ్యాటింగ్ చేసిన ఎస్ఆర్ఎస్ టీం అయితే 178 పరుగులు అయితే కొట్టింది. దీంతో సెకండ్ బ్యాటింగ్ వచ్చింది మన సిఎస్కే టీం. ముందుగా ఓపెనర్స్ ఫ్యాఫ్ డు ప్లెసిస్ కేవలం 10 పరుగులు మాత్రమే కొట్టి అవుట్ అయిపోయాడు. ఎస్ఆర్ఎస్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ తను వేసిన 2 ఓవర్లు కూడా మీడియన్ అయితే చేశాడు. అదర్ హ్యాండ్లో ఉన్న షేన్ వాట్సన్ మొదట ఆడిన 10 బాల్లో ఏమీ ఆడలేకపోయాడు. ఆ తర్వాత షేన్ వాట్సన్ ఒక పవర్ఫుల్ నాకాడి ఫైనల్ మ్యాచ్లో మొత్తం 117 పరుగులు అయితే కొట్టి సిఎస్కే ఫైనల్స్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. ఈ 2018 సీజన్ గెలవడానికి ద బిగ్గెస్ట్ రీజన్ ఆస్ట్రేలియన్ డేంజరస్ బ్యాట్స్మెన్ అయిన షేన్ వాట్సన్, అలాగే మన టీమిండియా బ్యాట్స్మెన్ అంబటి రాయుడు. సిఎస్కే టీం ఈ 2018 ఫైనల్స్ గెలవడంతో తమ టీం అలాగే తమ టీం ఫ్యాన్స్ పడ్డ అవమానాలను గట్టిగా సమాధానం అయితే చెప్పారు. ఈ సీజన్లో లీడింగ్ రన్ స్కోర్ కానీ చూసుకున్నట్లయితే అంబటి రాయుడు మొత్తం 602 పరుగులు అయితే చేశాడు. అలాగే లీడింగ్ వికెట్ టేకర్ కానీ చూసుకున్నట్లయితే శార్దుల్ ఠాకూర్ మొత్తం 16 వికెట్లు అయితే తీశాడు. ఇక సీజన్ 2019 ఈ సీజన్లో సిఎస్కే టీం ప్లేఆఫ్స్ క్వాలిఫై అయ్యి ఫైనల్స్ కూడా చేరింది. ఫైనల్స్లో జరిగిన ముంబై మ్యాచ్లో సిఎస్కే టీం కేవలం ఒకే ఒక్క రన్తో అయితే ఓటమి పాలైంది. నిజంగా సిఎస్కే ఫ్యాన్స్కి అయితే ఇది ఒక హార్ట్ బ్రేక్ మ్యాచ్. ఖచ్చితంగా గెలుస్తున్న సిఎస్కే టీం లాస్ట్ బౌల్కి ఒకే ఒక రన్ కొట్టాల్సిందిగా లసిత్ మలింగ బౌలింగ్లో ఎల్బీడబ్ల్యూ అవుట్ అయ్యాడు శార్దుల్ ఠాకూర్. దీంతో ఎంఐ టీం 3వ తమ ఐపీఎల్ ట్రోఫీని గెలుచుకున్నారు. ఈ సీజన్లో లీడింగ్ స్కోరర్ కనుక చూసుకున్నట్లయితే మన సిఎస్కే కెప్టెన్ ఎంఎస్ ధోని మొత్తం 416 రన్స్ అయితే కొట్టాడు. అలాగే లీడింగ్ వికెట్ టేకర్ కనుక చూసుకున్నట్లయితే
ఇమ్రాన్ తాహిర్ మొత్తం 26 వికెట్లు తీసి పర్పుల్ క్యాప్ను అయితే అందుకున్నాడు. ఇక ఐపీఎల్ సీజన్ 2020 ఈ సీజన్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఐపీఎల్ చరిత్రలోనే ఫస్ట్ టైం సిఎస్కే టీం ప్లే ఆఫ్స్ కూడా క్వాలిఫై కాలేకపోయింది. దీంతో సిఎస్కే టీం ఈ సీజన్లో చాలా అంటే చాలా బాధపడ్డారు. ఈ సీజన్లో సిఎస్కే టీం ఎప్పుడూ లేని విధంగా ప్లే ఆఫ్స్ నుంచి కోల్పోయింది. దీంతో సిఎస్కే మేనేజ్మెంట్ అలాగే ఫ్యాన్స్ చాలా అంటే చాలా బాధపడ్డారు. ఇక ఐపీఎల్ సీజన్ 2021 ఈ సీజన్లో సిఎస్కే టీం ఫైనల్లో జరిగిన కేకేఆర్ టీం మీద 22 పరుగులతో గెలిచి సిఎస్కే టీంను తమ 4th ట్రోఫీని అయితే గెలుచుకున్నారు. ఈ సీజన్ సిఎస్కే గెలవడానికి వన్ ఆఫ్ ద బెస్ట్ రీజన్ రుతురాజ్ గైక్వాడ్కి ఇది ఫస్ట్ ఐపీఎల్ సీజన్. తను ఆడిన ఫస్ట్ ఐపీఎల్లోనే చాలా క్రూషియల్ నాకైతే ఆడి సిఎస్కే కప్ గెలవడంకు ఎంతో కీలక పాత్ర పోషించాడు. ఈ సీజన్లో లీడింగ్ స్కోరర్ కానీ చూసుకున్నట్లయితే రుతురాజ్ గైక్వాడ్ మొత్తం 635 పరుగులు అయితే కొట్టి ఏకంగా ఆరెంజ్ క్యాప్ను దక్కించుకున్నాడు. ఇక లీడింగ్ వికెట్ టేకర్ కనుక చూసుకున్నట్లయితే శార్దుల్ ఠాకూర్, ఇతను మొత్తం 21 వికెట్లు అయితే తీసుకున్నాడు. ఇక ఐపీఎల్ సీజన్ 2022 ఈ సీజన్లో సిఎస్కే టీం బ్యాటింగ్ అండ్ బౌలింగ్లో కొంచెం వెనకబడిందని చెప్పుకోవచ్చు. ఈ సీజన్లో పెద్దగా పర్ఫార్మెన్స్ అయితే ఇవ్వలేకపోయింది. ఇక ఐపీఎల్ సీజన్ 2023 ఈ ఐపీఎల్ సీజన్ సిఎస్కే టీంకి మరొక సెన్సేషనల్ అని చెప్పాలి. ఎందుకంటే ఈ 2023 ఐపీఎల్ సీజన్లో ఫైనల్స్లో గెలిచి 5 సార్లు తమ ఐపీఎల్ ట్రోఫీని అయితే గెలుచుకున్నారు. 5 సార్లు గెలుచుకొని ఎంఐ టీంతో సమానంగా నిలిచారు. ఈ సీజన్లో రుతురాజ్ గైక్వాడ్, అజింక్య రహానే, శివం డూబే, డివాన్ కాన్వే లాంటి స్టార్ బ్యాట్స్మెన్ నుంచి మంచి ఇన్నింగ్స్ అయితే చూసాము. ఈ ఫైనల్ మ్యాచ్ అయితే చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా జరిగింది. ఎందుకంటే ఆ మ్యాచ్ అర్ధరాత్రి 1 గంట వరకు జరిగింది. లాస్ట్ బాల్ వరకు చాలా థ్రిల్లింగ్ అయితే జరిగింది. లాస్ట్ 2 బాల్స్లో 10 రన్స్ కొట్టి ఉండగా అసలు సిఎస్కే టీం ఇక గెలవరు అనుకున్నారు. అదే సమయంలో జడేజా లాస్ట్ 2 బాల్స్లో ఒక 6 ఒక 4 కొట్టి సిఎస్కే టీంను గెలిపించాడు. నిజంగా రవీంద్ర జడేజాకు హ్యాట్స్ ఆఫ్. ఇక ఐపీఎల్ సీజన్ 2024 ఈ సీజన్లో రుతురాజ్ గైక్వాడ్ సిఎస్కే టీంకు కెప్టెన్ అయ్యాడు. ఈ సీజన్లో సిఎస్కే టీం పర్ఫార్మెన్స్ కొంచెం యావరేజ్గా అయితే ఉందని చెప్పాలి. ఇక ఎలిమినేటర్ మ్యాచ్లో ఆర్సీబీ వర్సెస్ సిఎస్కే జరిగింది. సిఎస్కే టీం ఈ ఎలిమినేటర్ మ్యాచ్లో ఓడిపోయి ఎలిమినేట్ అయితే అయిపోయింది. ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఈ వీడియో చివరి వరకు చూసినందుకు వెరీ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ. ఫ్రెండ్స్ ఈ వీడియోను దయచేసి లైక్ చేయండి, అలాగే షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్, జై భారత్.